థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు ప్రారంభించిన బ్రాహ్మణ వెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కి ఈ రోజు నీటి పంపులు స్విచ్ ఆన్ చేయడం జరిగింది. దాని కింద 50,000 ఎకరాలు కొత్త ఆయకట్టు 6 నెలల్లో పూర్తి చేస్తామని, 1,00,000 ఎకరాల ఆయకట్టు సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం. ఈ 1,00,000 ఎకరాల్లో 60,000 ఎకరాలు నకరేకల్ నియోజకవర్గంలో, 25,000 ఎకరాలు నల్గొండ నియోజకవర్గంలో, 12,000 ఎకరాలు మునుగోడు నియోజకవర్గంలో, 3,000 ఎకరాలు తుంగతుర్తి నియోజకవర్గంలో చెప్పి మనం చేస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక మంత్రి భట్టి గారి కోఆపరేషన్తో మూసీ నీళ్లు మనకొచ్చే కిందకొచ్చే కాలువలు, బునియాది గారి కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ 3 మంజూరని చెప్పి ఆ కాలువ కింద వేలాది రైతులకి నీళ్లు పుష్కలంగా వస్తాయని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా గంధమల్ల రిజర్వాయర్ విషయంలో సాంకేతిక కారణాల వల్ల దాని కెపాసిటీ 1.5 టీఎంసీకి తగ్గించి ఈ 1.5 టీఎంసీ కెపాసిటీతో ముందుకు పోతామని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీద నాగార్జున సాగర్ నియోజకవర్గం, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదా నియోజకవర్గాల్లో ఎన్నో దశాబ్దాల నుంచి నిర్లక్ష్యానికి గురైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని రిపేర్ చేసి 100% ఆయకట్టు వచ్చే విధంగా, ఆ సామర్థ్యంతో పనిచేసే విధంగా, నీళ్ళు ఇచ్చే విధంగా మేము పనులు చేపట్టామని చెప్పి మనం చేస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో డిండి ప్రాజెక్టు ఒక ప్రత్యేక స్థానం. 100% డిండి ప్రాజెక్టు చేపట్టి నక్కలగండి బ్యాలెన్స్ రిజర్వ్ చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. మరి నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఫేజ్ 1 and 2గా చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, అన్ని సాగునీటి పథకాలు చేపట్టి యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఈసారి ఈ వానాకాలం పంట భారతదేశంలోనే మరి వరి రైతులు ఒక రికార్డు సృష్టించిండ్రు. ఎన్నడూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కూడా ఒకటే ఒక పంటలో 153 లక్షల మెట్రిక్ టన్నులు వరి ఎక్కడ ఎన్నడూ పండలే. తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలం పంటకి 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. మరి సివిల్ సప్లైస్ మంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రతి గింజ దొడ్డు రకానికి ఎంఎస్పి ధరపై, సన్న రకాలకి ఎంఎస్పి మీద 500 రూపాయలు బోనస్తో కొనుగోలు చేయడం జరిగింది. ఒక్క ఈ వానాకాలం పంట ద్వారా తెలంగాణలో వరి రైతులకి 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు చేరిన విషయాన్ని మనం చేస్తున్నా. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో R&B మంత్రిత్వ శాఖలో మన ఉమ్మడి జిల్లాలో 12కి 12 మరి నియోజకవర్గాల్లో కొత్త R&B రోడ్లు మరి మంజూరు చేసి వేయడం జరుగుతుంది చెప్పి మనం చేస్తున్నా. మిత్రులారా, నేను ఎక్కువ సమయం తీసుకోను. వేదిక మీద ఉన్న పెద్దలకు కానీ, ఇక్కడికి వచ్చిన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, ఉమ్మడి నల్గొండ జిల్లా నలుమూలలు చర్చేసారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట. రాష్ట్రంలో ఏమైనా, దేశంలో ఏమైనా, ఒకనాడు కమ్యూనిస్టులో పోరాడినాం, తెలుగుదేశం పార్టీలో చాలా ఇబ్బంది పడ్డాం, టిఆర్ఎస్ పార్టీ అధికారంలో చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఇక్కడున్న వీర కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ఎన్నో పోరాటాలు చేసి, ఎంతో త్యాగం చేసి
మీ చెమట రక్తం మీ త్యాగం వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ విషయం మీకు మరోసారి నేను అభినందిస్తూ, శాసనసభలో 12కి 11 అసెంబ్లీ స్థానాలు గెలిచినాం. ఒక్క స్థానం స్వల్ప మెజారిటీతో ఓడిపోయినాం. 2కి 2 పార్లమెంట్ సీట్లు భారీ మెజారిటీతో గెలిచినాం. నల్గొండ పార్లమెంట్ సీటు భారతదేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన విషయం మనం గర్వంగా చెప్పుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నా. మిత్రులారా, మేము ఎన్నడూ మర్చిపోము. మీ కష్టం, మీ త్యాగం, మీ చెమట, మీ రక్తం వల్లనే మేము ఇక్కడ కూర్చున్నామని. మీరు కష్టపడి పనిచేసే వాళ్ళని తప్పనిసరిగా మన ప్రభుత్వంలో గుర్తింపు ఉందని చెప్పి నేను మీ ఉత్తమన్నగా మీకు మాటిస్తున్నా. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి రికార్డు స్థాయిలో 7 సార్లు వరుసగా ఎన్నికలు గెలిచిన వ్యక్తిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, 7 ఏళ్లు పిసిసి ప్రెసిడెంట్ చేసిన వ్యక్తిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా మీ ఉత్తమన్న మీ ఎంబడి ఉంటాడని చెప్పి మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.